మహాదేవుడు మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు రాజవీరి గారికి ప్రత్యేకమైన వందనాలు. నన్ను పోయిన నెల ఎంతమంది చూశారు? చాలా చేతులు ఎత్తారు. ఓకే, ఈరోజు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఈరోజు చూస్తున్న వాళ్ళు. ఓకే, రైట్, మంచిది. నాకు ఇచ్చిన సమయాన్ని నేను సమయానుకూలంగానే ముగిస్తాను. దేవునికి విధేయత కలిగి జీవిస్తే మనుష్యుడు ఎలా దీవించబడతాడు అనే విషయాన్ని ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. లేదు మాకంతా తెలుసు అని అనుకున్న వాళ్ళు వినండి. ఇంకెందుకులే అనుకున్న వాళ్ళు పడుకోండి. సో నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక మనిషి దేవునికి ఎప్పుడైతే విధేయత చూపుతాడో ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా దాసుడైనా దాసురాలైనా దేవునికి విధేయత చూపాడు కనుక దేవుడు అతన్ని నిశ్చయముగా హెచ్చిస్తాడు. అది దేవుడు తన గ్రంథములోనున్న సత్యమును మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆదికాండము 16వ అధ్యాయము నేనే చదువుతాను, చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను, చూడండి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హగరు అను ఐగుప్తురాలైన దాసియుండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒక్కవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. మనం ఇక్కడ చదవబడిన లేఖనములో ఉన్న అసలు విషయానికి వద్దాం. ముందుగా ఇది అర్థం కావాలి అంటే ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రాముతో మాట్లాడాడు. వెంటనే ఏం జరిగింది అంటే 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడుగలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తాను వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. కనాను దేశమునకు బయలుదేరమని దేవుడు చెప్తే వారికి కలిగిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వారికి ఎవరైతే దాసీలు ఉన్నారో దాసురాండ్రు ఉన్నారో
వాళ్ళందరినీ పట్టుకొని అబ్రాము, షారాయి, లోతు భార్య వీళ్ళందరూ కూడా దేవుడు ఏ దేశమైతే వాగ్దానం చేశాడో ఆ దేశానికి వచ్చేసారు. ఇక్కడ మనం చూస్తున్నాము, బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే తాను చెప్పిన మాటకి, తాను చూపించిన దేశానికి అబ్రాహాం వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఉండాలి. కానీ భక్తులలో కొన్ని సందర్భాలలో మానవ ఆలోచనలు అనేటివి బయలుదేరుతాయి. మానవ ఉద్దేశాలు దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా మానవ ఉద్దేశాలు బయలుదేరుతాయి. అలాంటి ఉద్దేశములో ఒక ఉద్దేశము ఇక్కడ మనము 10వ వచనం చదువుతాం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. దేవుడు దేన్నైతే వాగ్దానం చేశాడో, ఏ దేశమైతే దేవుడు అబ్రాహాముకి ఇస్తానన్నాడో ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు రాగానే దేవుడు ఇచ్చిన దేశాన్ని కాదనుకొని అబ్రాము వెళ్ళిపోయాడు. మనం అక్కడ చూస్తాం, కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. కానీ దేవుడు చెప్పలేదు, అబ్రామా ఇక్కడ కరువు ఉంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు, ఐగుప్తు దేశానికి వెళ్ళు అని దేవుడు చెప్పలేదు. తనే ఒక సొంత నిర్ణయం తీసుకున్నాడు. తానే చాలామంది భక్తులలో లోపాలు లేవు అనుకుంటారు. ఈ భూమి మీద కానీ బైబిల్ గ్రంథంలో కానీ ఎంత భక్తులైనా వాళ్ళు అపరిపూర్ణులే, అంటే పరిపూర్ణులు కానివారు. పాత నిబంధన కొత్త నిబంధన రెండిటి మధ్య ఒక పరిపూర్ణుడైన వ్యక్తి కనపడతాడు. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే పరిపూర్ణుడు. మిగతా వారు ఎవరు ఎంత భక్తులైనా సరే వారు పరిపూర్ణులు కాదు. అబ్రాము కూడా ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఏ దేశమైతే చూపించాడో ఆ దేశాన్ని విడిచేసి కరువు వచ్చిందని వెళ్ళిపోయాడు. ఆ కరువులో అక్కడ హగరు అనే ఒక స్త్రీని షారా చూసి 30 వెండి నాణెములకు ఒక దాసిరాలను కొనుక్కుంటుంది. కొనుక్కొని కొంతకాలమైన తర్వాత తిరిగే వాళ్ళు వచ్చేస్తారు. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, దేవుడు ఎక్కడైతే నిన్ను ఉండమన్నాడో, దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానాన్ని కరువైన, ఇబ్బంది అయినా, మరణమైన, కష్టమైన, అప్పైన, ఏ విధమైన సమస్య అయినా దాన్ని విడిచి వెళ్ళకూడదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. చాలామంది నయోమి వెళ్ళిపోయింది అంటారు. బైబిల్లో నయోమి వెళ్ళలేదు. మనము ఇదే మాట కరువు గురించి మనం ఇంకో దగ్గర చూద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము, రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదయ బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు, బైబిల్లో చాలా చదువుంది, ఒక మనుష్యుడు తన భార్యను తను 2 కుమారులను
వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఒక మనుష్యుడు. చాలామంది వాక్యం చెప్తూ ఏం చెప్తారంటే నయోమి తీసుకుపోయింది అంటుంటారు. కానీ బైబిల్ అలా లేదు. బైబిల్లో నయోమి తీసుకుపోయినట్టుగా లేదు. నయోమి భర్త నయోమి యొక్క 2 కుమారులను కరువు వచ్చిందని బెత్లెహేమును విడిచి వెళ్ళారు. కానీ మనం వాస్తవంగా కొన్ని విషయాలు ఆలోచిస్తే, లేఖనాల్లో ఉన్న సత్యాన్ని ఆలోచిస్తే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయటకు వస్తున్నప్పుడు వాగ్దానము పొందుకునే స్థలము పోక మునుపు దేవుడు ఆ దేశము గురించి అంటే ఇజ్రాయేలు దేశం గురించి ఇలా మాట్లాడతాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7, 8, 9 వచనాలు నేను చదువుతాను చూడండి. నీ దేవుడైన యెహోవా, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండల్లో నుండి పారు ఊటలు, అగాధ జలములు గల దేశం. అది గోధుమలు, యవలలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలివ నూనెయు తేనెయు గల దేశం. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. ఆ దేశము అందులోనికి ఏ లోపము ఉండదు అన్నాడు. అసలు కరువే ఉండదు అన్నాడు దేవుడు. నువ్వు ఏ దేశానికైతే వెళ్తున్నావో, ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడాడు. నువ్వు ఏ దేశమైతే వెళ్తున్నావో ఆ దేశములో కరువు ఉండదు అన్నాడు. కరువు ఉండదు అన్న దేవుడు కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే పై వచనంలో చూస్తే, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను. గైకొంటే ఆ ప్రాంతంలో అసలు కరువే ఉండదు అని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ మనము రూతు గ్రంథంలో చదువుతాము, న్యాయాధిపతుల కాలములలో కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది అంటే, మనము న్యాయాధిపతులు చివరి అధ్యాయము 21వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. వాళ్ళు వచ్చేసారు, వాగ్దానంకి వచ్చేసారు, దేవుడిచ్చిన దేశానికి వచ్చేసారు. కానీ వాళ్ళు దేవుని ఆజ్ఞలు వెంబడించక, దేవుడు మోషే ద్వారా అనుగ్రహించిన ఆజ్ఞలు వెంబడించక తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు ఇశ్రాయేలు. అందుకే దేవుడు కరువు పెట్టాడు. కరువు అనేది ఉండదు అని వాగ్దానం చేశాడు. నువ్వు ఆజ్ఞలు పాటిస్తే, నువ్వు నా ఆజ్ఞలకు విధేయత చూపితే నీకెన్నడూ కరువు రాదన్నాడు. కానీ న్యాయాధిపతుల కాలములో
మోషే ద్వారా అనుగ్రహించిన ఆజ్ఞలను పాటించక దేవునికి విధేయత చూపకపోవటం వల్ల కరువు రాని దేశములో కూడా కరువు వచ్చింది. సంగమా, ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు. నువ్వెప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తావో, నువ్వెప్పుడైతే దేవునికి విధేయత కలిగి జీవిస్తావో, అప్పుడు నీ జీవితంలో కూడా ఆత్మీయ కరువు కానీ శారీరక కరువు కానీ నీ జీవితంలో ఉండదు. నువ్వెప్పుడైతే దేవునికి విధేయత చూపడం మానేసి దేవుని ఆజ్ఞలను విధేయత చూపడం మానేస్తావో, నీకు ఆత్మ సంబంధమైన కరువే కానీ, నీకు నీ కుటుంబంలో ఆ రకరకాల కరువులు కానీ వస్తాయి. కాబట్టి కరువును తీయగలిగిన వాడు దేవుడు మాత్రమే. నువ్వు విధేయత చూపవలసింది. ఇదే నీకు దేవుడు అనుగ్రహిస్తున్న విధి. కాబట్టి అబ్రాహాము, దేవుడు చెప్పలేదు అబ్రాహాంకి, అబ్రాహ్మా ఇక్కడ కరువు వచ్చింది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అనలే. అబ్రహాము సొంత నిర్ణయం తీసుకున్నాడు. మళ్ళీ తిరిగి అబ్రహాము దేవుడు ఏ దేశమైతే ఇచ్చాడో ఆ దేశంలోకి అబ్రహాం వచ్చినప్పుడు మళ్ళీ అబ్రహాముతో మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 13వ అధ్యాయం చూడండి, 15వ వచనం చదువుతాను, నేనే చదువుతాను. చూడండి, ఆది కాండము 13వ అధ్యాయము 15వ వచనం. 14 క్లియర్గా ఉంటుంది. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తర తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమ తట్టును చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఈ దేశము అంటున్నాడు. అంటే తిరిగి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము చేసిన దేశములోకి అబ్రాహాము వచ్చిన తర్వాత తిరిగి దేవుడు అబ్రాహాముతో మాట్లాడడం మళ్ళీ స్టార్ట్ చేశాడు. అంటే నీకు దేవుడు నీతో మాట్లాడాలి అంటే, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలి అనుకుంటే, ముందు దేవుడు ఎక్కడైతే నిన్ను ఉండమన్నాడో, ఎక్కడైతే నువ్వు నిలవబడమన్నాడో నువ్వు ఆ స్థానములో ఉంటే ప్రభు మాట నువ్వు వింటావు, ప్రభు స్వరాన్ని నువ్వు వింటావు. కాకుండా నీ ఇష్టరాజ్యంగా వెళ్ళావు అనుకోండి, అక్కడ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆ సమస్యలు ఏంటిదన్నది మనము చూద్దాం. ఆ సమస్యల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. 16వ అధ్యాయంలో ఎప్పుడైతే అబ్రహాము షారాయి ఐగుప్తు వెళ్ళారో అక్కడ హగరు అనే ఒక దాసిని కొనుక్కున్నారు. 30 వెండి నాణెములు పెట్టి కొనుక్కొని తీసుకొచ్చారు. షారాకి బాగా నచ్చింది హగరు. చాలా ప్రేమగా చూస్తుంది. ఎన్నడూ కూడా హగరిని షారమ్మ ఎన్నడూ కూడా దాసిగా చూడలే. ఎంతో ప్రేమిస్తుంది అనడానికి రుజువు ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, అబ్రాహాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండేది. ఐగుప్తు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారు ఆమెను. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఒక భక్తురాలు దేవుని మీద చూడండి ఎలా కంప్లైంట్ చేస్తుందో.
నేను పిల్లలు పుట్టకుండా, నాకు పిల్లలు పుట్టకుండా యెహోవా చేశాడు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా మన మాటలు, దేవుని విషయంలో మన మాటలు చాలా పరిపూర్ణంగా ఉండాలి. దేవుడు ఇచ్చేదాకా ఓపిక పడతలేదు శారమ్మ. ఈరోజు క్రైస్తవ సంఘంలో కూడా దేవుడు మనకు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే మనకు తెలియజేస్తున్నాడో, ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చక ముందే తొందరపడుతుంటారు చాలామంది. అలా తొందరపాటుల వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ శారాయి కూడా అదే తొందరపాటు చూపిస్తుంది. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఎప్పుడూ కూడా మనం దేవుని మీద కంప్లైంట్ చెయ్యకూడదు. దేవుడు ఇచ్చేదాకా ఎదురు చూడాలి. దేవుడు నీకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చకుండా ఉండడు. నిశ్చయముగా ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కానీ శారమ్మ తొందరపడుతుంది. అప్పుడు చూడండి, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట, ఏదేని తోటలో ఆదాము అవ్వ మాట ఎట్లిన్నాడో, ఇక్కడ అబ్రాము ఎవరి మాట విన్నాడు? మరి అబ్రాము ఆగాగు, నాకు దేవుడు నీ ద్వారానే నాకు సంతానం ఇస్తానని చెప్పి వెళ్ళి ప్రార్థన చేశాడా? కనిపెట్టాడా? దేవుని దగ్గరికి వెళ్ళాడా? చెప్పండి, వెళ్ళాడా? వెళ్ళినా వెళ్ళలేదా? చెప్పాలా? వెళ్ళలేదు కదా. వెళ్ళకుండా సారాయి మాట వినేశాడు. చూడండి, కొన్నిసార్లు భక్తులు కూడా భార్యల మాటలు వినాల్సి వస్తుంది. భక్తులు కూడా కొన్నిసార్లు ఏం చేయాల్సి వస్తుంది? భార్యల మాటలు విని సమస్యలు తెచ్చుకోవడానికి వస్తుంది. ఇప్పుడు నేను ఆగాలి కదా. ఇప్పుడు శారమ్మ అయితే పో అంది, మరి ఈయనెందుకు పోయిండు? ఎందుకు పోయిండు? పోచా? ఇప్పుడు శారమ్మకు విశ్వాసం లేదు అనుకుందాం. శారమ్మకు విశ్వాసం లేదు. నువ్వు ఆగవే, నువ్వు ఆగు, నేను దేవునికి ప్రార్థన చేస్తా, దేవుడు పొమ్మంటే నీ వస్తా, లేకపోతే అన్నాడా? చెప్పింది కదా అని చెప్పేసి ఆగడుతుంది. కొన్ని సందర్భాలలో దేవునికి మాటకి సర్వశ్రేష్ఠ పరిపూర్ణ విధేయత లేనప్పుడు సమస్యలు వస్తాయి. ఏదైనా తోటలో ఈ పండు తినొద్దు అని దేవుడు చెప్తే అవ్వమ్మ ఏం చేసింది? సర్పానికి ముట్టకూడదు అన్నాడు. దేవుడు ఏం చెప్పాడట? దేవుడు ముట్టకూడదు అన్నాడా? కానీ ఒక మాట దేవుడు చెప్పిన దాన్ని కాదు, దాంతోపాటు చెప్పంది కూడా కలిపి చెప్పింది. అలా చెప్పడం వల్ల ఏమైంది చెప్పండి? ముట్టుకో అంటే ముట్టుకోనే, సావమంటే సావలేదు. ఇప్పుడు అవ్వ తిని వెంటనే ఆదాంకి ఇచ్చింది. ఎందుకంటే చాలామంది భార్యలకు ఒక కాన్ఫిడెంట్ ఏంటంటే, నేను తిన్న తర్వాత మా ఆయన ఎట్టు తినడో నేను చూస్తా. ఆ కాన్ఫిడెంట్ చాలామందికి ఉంటుంది. అప్పుడు దేవుడు లేడు, ఎవరు లేడు అన్నాడుగా తినేసాడు. ఎవరు? ఆదాముకు తెలుసు. ఏమని తెలుసు?
ఇక ఎట్టాగి తిన్నది నేను కూడా తింటా, నన్ను రక్షించడానికి ఆయన వస్తాడని తెలుసు. కానీ ఇక్కడ అబ్రాహాము విషయంలో షారాయి మాట విన్నాడు కానీ ఆగలేదు. చూడండి, కొన్నిసార్లు శోధన అలా వస్తుంది. కాబట్టి దేవుడు చెప్పేదాకా నువ్వు ఎదురు చూడవలసిన బాధ్యత నీకుంది. అయితే చూడండి, దాసిగా తెచ్చుకున్నారు. ఎవరిని? హగర్ని దాసిగా తెచ్చుకున్నారు. సొంత చెల్లెలా ప్రేమించింది. ఎవరిని? హాగర్ని. ఎవరు? అంతే కదా, ఎందుకంటే తన సొంత భర్తనిస్తుంది, తన సొంత భర్త కౌగిటికి ఇస్తుంది. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక దాసిరాలిని తన సొంత భర్త కౌగిటికి ఇస్తుందంటే హాగర్ ఎంత ప్రేమించి ఉండాలి? అవునా? అవునా కాదా? రండి మనం ఇప్పుడు మళ్ళీ చదువుదాం. తర్వాత, కాబట్టి అబ్రాహాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురం ఉన్న తరువాత అబ్రాహాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యెను. అది ఏమైంది? ఎవరయ్యారు? గర్భవతి అయ్యింది. అది తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి ఎవరు? అప్పుడు ఆల్రెడీ హగర్ ఎప్పుడైతే గర్భవతి అయిందో ఇక ఇట్లా చూడటం స్టార్ట్ చేసింది. ముసల్దానా, నీకేం శాతం అవుతుంది అని ఈ హగరు ఎవరిని చూస్తుంది? ఎలా చూస్తుంది? లేఖనమే చెప్పండి, నీచంగా చూడ. ఒక దాసిరాలిని, ఆ దాసిరాలిని ఎక్కడ తీసుకొచ్చేయండి? తన సొంత భర్తకి ఇచ్చి తాను చేసిన తప్పుకి ఇప్పుడు నీచంగా చూపబడుతుంది. ఎవరు? జాగ్రత్త, నీచంగా చూపబడుతుంది. ఇప్పుడు సారమ్మ అట్లా పోతుంటే ఈ హగరు చాలేవే నువ్వు పెద్ద, ఓ ఇక నీతో కాదు పో అన్నట్టుగా. ముందే ఆడవాళ్ళకి ఎట్లుంటుందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సారమ్మ నీచమైన దానిని చూసి తర్వాత చూడండి, అప్పుడు షారాయి, 5వ వచనం చదువుదాం. అప్పుడు షారాయి, నా ఉసురు నీకు తగులును. షారమ్మ ఏమంటుంది? తప్పు ఎవరిది ఇప్పుడు? తప్పు ఎవరిది? అబ్రాహాము దట్టుంది. ఎవరంటుంది? షారమ్మ, నా ఉసురు నీకు పొమ్మన్నది ఎవరు? హగరు గర్భవతి అవునట్లుగా చేసింది ఎవరు? మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది? నా ఉసురు నీకు తగులును. మళ్ళీ ఇక్కడ ఇంకేముంటుంది చూడండి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైన తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని అన్నది. బాగానే ఉంది. కానీ నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాముతో అనేను. మళ్ళీ ఇక్కడ దేవుడు ప్రస్తావన ఎందుకు తిరుగుతున్నావా? నాకు నీకు యెహోవా న్యాయము తీర్చునుగాక. చెప్పండి, దేవుడు ఏమన్నా అసలు ఈ విషయంలో దేవుడు ఏమైనా ఎంటర్ అయ్యాడా? దేవుడు ఏమైనా ఎంటర్ అయ్యాడా? కానీ ఏమంటుంది? నీకు నాకు యెహోవా జాగ్రత్త. ఎలా ఉంటుంది? అయినా హగరు కూడా ఉన్న కాడ ఉండాలి కదా. అమ్మో నా యజమానురాలు
తన భర్త కౌగుటి నాకు ఇచ్చింది, నాకు మంచి స్థానం ఇచ్చింది అని ఇంకా గౌరవంగా ఉండాలా లేదా? హగరు ఉండాలా లేదా? కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? ఉండాలా లేదా అండి? ఉండాలి. కృతజ్ఞత అనేది ఉండాలి. శారాయి హగరికి మేలు చేసింది కాబట్టి హగరు శారాయి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం మానేసి ఎలా ఉంది? నీచంగా చూడటం స్టార్ట్ చేసింది. సంగమా, దేవుడు మనకు మనుషుల ద్వారా మేలు చేస్తాడు. శారాయిలాగా మేలు చేసి మనకు స్థానాన్ని, మనకు ఒక మనల్ని హెచ్చించినప్పుడు మనకు మేలు చేసిన వారి పట్ల నీచంగా చూసామా, జాగ్రత్త, దేవుడు తీర్పు తీరుస్తాడు. మనకు ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే మనకు మనము హెచ్చింపబడినట్లుగా మనకు సహాయం చేస్తారో వాళ్ళ పట్ల నీవెప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి. అది ధర్మం. అదేంటిది? అది ధర్మం. అది నువ్వు అలా చేయకపోతే నీ జీవితంలో ఎన్నడూ కూడా ఏం కలగదు తెలుసా? నీకు మేలు కలగదు. అందుకే నీ జీవితంలో మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. హగరు ఆ కృతజ్ఞత చూపించకపోవటం వల్ల శారాయి బాధపడింది, శారాయి నొచ్చుకుంది. ఐగుప్తు నుంచి 30 వెండి నాణెములకు కొనుక్కొని తెచ్చుకొని సొంత చెల్లెలా చూసి తన సొంత భర్తనిచ్చి అంతగా ప్రేమించి అంతగా ఉన్నత స్థానము ఇచ్చిన శారమ్మని హగరు అలా చూడటం శారమ్మకు నచ్చలేదు. అప్పుడు అంటుంది, నేనే ఇచ్చి నేనే ఈ అవమానాలు పడుతున్నాను అని అబ్రాముతో అన్నప్పుడు అబ్రాము ఏమంటాడు చూడండి, 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయుమని శారాయితో చెప్పాను. ఫస్ట్ శారమ్మ పర్మిషన్ తీసుకుంటుంది. ఎవరి పర్మిషను? అబ్రాం పర్మిషను. ఇది బాగా ఎక్స్ట్రాల్ చేస్తుంది, దీని పులుసు మొత్తం కారిద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకో, నీ చేతిలో ఉంది, నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకో. అప్పటిదాకా ప్రేమించిన శారమ్మ, అప్పటిదాకా బాగా సొంత చెల్లెల్లా చూసిన శారమ్మ ఇప్పుడు టార్చర్కి స్టార్ట్ చేసింది. ఇక చూడండి, ఆ మాట బైబిల్లో ఉంటుంది. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, పారిపోయేటట్లు శ్రమ పెట్టింది. ఎవరు? అబ్బా, వెండి నాణాలకు కొనుక్కొని ప్రేమించి సొంత చెల్లెగా, ఒక తన ప్రియురాలుగా, తన ప్రియమైన సహోదరిగా చూసిన శారమ్మ ఎప్పుడైతే హగరు కృతజ్ఞత మర్చిపోయిందో, ఆ కృతజ్ఞత మర్చిపోయినప్పుడు అప్పుడు శారమ్మ అస్సలు తన రంగును అప్పుడు చూపిస్తుంది. 10 గిన్నెలు తోమాలనుకో 100 గిన్నెలు వేసేస్తుంది. ఎవరి ముందు? ఆగరు ముందు. 10 బట్టలు ఉతకాలనుకో 100 బట్టలు వేస్తారు. పాతకాలంలో అత్తలు పెడుతుండే టార్చర్ కోడలని మామూలుగా పెట్టరు. అసలు అత్తకి కోడలు ఏదో అనకుండా మాత్రం ఉండలేదు. ఎందుకంటే వాళ్ళ అత్త బాగా ఆమెను టార్చర్ పెట్టింది కాబట్టి.
పెళ్ళిలో మాత్రం కోడలు బాగుంది అనేది మంచిదా చెడ్డదా అని చూస్తారు. ఏ అత్త కూడా కోడలు గయ్యాలి దాన్ని తెచ్చుకోరు. ఎందుకంటే రేపు ఈమె టార్చర్ పెడితే ఆమె భరించాలి. గయ్యాలనుకో రివర్స్లో అంటుంది. ఎందుకంటే తన అత్త టార్చర్ పెట్టింది కాబట్టి ఈమె కూడా టార్చర్ పెట్టాలనుకుంటుంది. ఇక్కడ నేను మీకు మంచి విషయం చెప్తా. ఐగుప్తీయురాలైన హగరు అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు, షారా ఇంటికి వచ్చినప్పుడు ఆ హగరికి దేవుని గురించి పరిచయం అయ్యింది. ఎందుకంటే ఆమె పారిపోతున్నప్పుడు దేవుడు కలిశాడు. చూడండి అక్కడ 16వ అధ్యాయం 7వ వచనం, షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవుచున్నాను అనేను. ఆమె టార్చర్ పెట్టేసరికి పారిపోతుంది. అమ్మో ఇక శారమ్మ దగ్గర నేను ఉండలేను అని పారిపోతుంది. పారిపోతుంటే షూరు అరణ్యములో దేవుడు కలిశాడు. అంటున్నాడు, షారాయి దాసిన హగరు ఎక్కడికి వెళ్తున్నా అంటే అబద్ధం చెప్పలే. హగరు అబద్ధం చెప్పిందా? అబద్ధం, నేను షారమ్మ నన్ను శ్రమ పెడుతూ నేను పారిపోతున్నాను అని. పారిపోతున్నాను అన్నప్పుడు చూడండి 9వ వచనం, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఏమండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. షారమ్మ ఆల్రెడీ శ్రమ పెడుతుంది, షారమ్మ ఆల్రెడీ వేదన చేస్తుంది. మళ్ళీ తిరిగి దేవుడు షారమ్మ దగ్గరికే వెళ్ళమంటున్నాడు. ఆయన కనికరం గల దేవుడా, షాడుసు దేవుడా? టార్చర్ పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి మీరు టార్చర్ పెట్టినా పర్లేదు అణిగి ఉండమని అనొచ్చా? అట్లా అనొచ్చా దేవుడు? చెప్పండి, అనొచ్చా? ఎలా చూడండి, క్లారిటీగా లేఖనం ఉంది కదా. యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. నువ్వు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళు, ఎక్కడి నుంచి అయితే పారిపోయావో అక్కడికి తిరిగి వెళ్ళు అన్నాడు. చెప్తూ, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగును అనే దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినను, నీవు గర్భవతి అయ్యున్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అని చెప్పినప్పుడు 13వ వచనం చూడండి, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. మొట్టమొదలుగా దేవుడు ఒక స్త్రీకి ప్రత్యక్షమైంది బైబిల్లో హగరుకి ప్రత్యక్షమయ్యాడు. ఎంత గొప్ప సంగతి అండి. అబ్రాహాము షారాయిలు వారు హెబ్రీయులు, కానీ ఐగుప్తు దేశము నుండి దాసిగా వచ్చిన స్త్రీ, ఆ స్త్రీ దేవుణ్ణి తెలుసుకుంది అబ్రహాము ఇంట్లో ఉండడం వల్ల.
మరి ఈరోజు నీ ఇంటికి నీ బంధువులు వస్తున్నారు, నీ ఇంటికి నీ స్నేహితులు వస్తారు, నీ ఇంటికి నీకు ఇరుగు పొరుగు వారు వస్తారు. మరి వాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వారికి దేవుని పరిచయం చేస్తున్నావా లేదా? ఎందుకంటే ఈ హగరు దేవునితో మాట్లాడేలాగున అబ్రహాము శారాయిలు ఉన్నారు. పొరపాట్లయితే ఉండవచ్చేమో వారి జీవితాల్లో, కానీ దేవుని గురించి మాత్రం వాళ్ళు ఎన్నడూ విడిచిపెట్టలేదు. సంగమా, నీ ఇంటికి వస్తున్న నీ పొరుగువారు, నీ బంధువులు, నీ స్నేహితులు నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, నీతో కలిసినప్పుడు వారు హగరు ఎరిగి ఉన్నట్లుగా నీ ద్వారా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు కూడా దేవుని తెలుసుకొందురుగాక. అలా జీవించాలి మనం. అయితే చూడండి, ఆ హగరు ఆలోచించింది, ఇటు వెళ్ళాలా, లేకపోతే దేవుని మాట విని శారమ్మ దగ్గరికి వెళ్ళాలా? అప్పుడు ఆలోచించుకుంది, ఎస్, శారమ్మ నన్ను ఎంత టార్చర్ పెట్టినా నేను దేవుని కొరకు భరిస్తా, ఎందుకంటే దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి. ఎంత గొప్ప నిర్ణయం తెలుసా అండి ఆఖరిది? దేవుడు చెప్పాడు, ఎల్లు అన్నాడు, వెంటనే టార్చర్ పెట్టిన ఎంతైనా దేవుని కొరకు ఆమె లోబడింది అని మనము దేవుని వాక్యంలో చూస్తాం. తిరిగి వెళ్ళి ఎంత శ్రమ పెట్టినా దేవుని మాటకు విధేయత చూపింది. ఆ విధేయతని దాసిగా ఉన్న హగరు 12 మంది రాజులకు తల్లి అవ్వగలిగింది. ఎవరు? హగరు. ఒక దాసి కడుపులో నుండి 12 రాజ్యాలు పుట్టాయి. అలా దేవుడు దీవించాడు హగరుని. ఆ మాట మనం బైబిల్లో చూద్దాం. ఆది కాండము 25వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, చూడండి. ఆది కాండము 25వ అధ్యాయం 12వ వచనం. ఐగుప్తురాలును శారా దాసియైన హగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు వంశావళి ఇదే. అదంతా మనకు వద్దు, కానీ ఆ వంశావళి చెప్తూ 16వ వచనం చూస్తాను, చూడండి. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరు. వారి వారి గ్రామములలో వారి వారి కోటలలోనూ ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. 12 రాజులు. ఆ రాజులను చేసింది దేవుడే. అది ఎలాగన్నది నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు అది ఎలాగన్నది నేను మీకు వివరిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని సంగమా, వెళ్ళిపోయింది, దేవునికి లోబడింది. నిశ్చయముగా నీ సంతానం దీవిస్తా, నిశ్చయంగా నీ కుమారుని దీవిస్తా, గొప్పవాడవుతాడు అనగానే దేవుడు మాటకు లోబడింది. ఆనాడు అబ్రాహాము దేవుని మాటకు లోబడి ఎలాగైతే ఆ మెసొపొటేమియా విడిచి వచ్చాడో అలాని హగరు కూడా ఈ షూరు అనే అరణ్యములో ఆమె దేవుని మాట విని తిరిగి శారాయి దగ్గరికి వెళ్ళింది. శారాయి దగ్గరికి వెళ్ళి శారాయి దగ్గర అణిగి ఉంది.
ఆమె షారాయి మాట బట్టో అబ్రహామును బట్టో కాదు, కానీ దేవుని మాటకు విధేయత చూపి తిరిగి వెళ్ళటం, ఆమె దేవునికి లోబడినట్టుగా, దేవునికి పరిపూర్ణమైన లోబడుటను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి విధేయత, దేవునికి విధేయత మనల్ని ఆశీర్వదిస్తుంది అనడానికి ఇది చక్కటి ఉదాహరణ. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 21వ అధ్యాయము 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం మనము చదువుదాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించాను. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించాను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేశాను. షారాను గూర్చి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, షారా వలన నీ కుమారుడు అనబడతాడని దేవుడు వాగ్దానం చేశాడో, అది దేవుడు నెరవేర్పు చేశాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. 8వ వచనం మనం చదువుతాం. నేను చదువుతాను చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసింది. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తుడైన హగరు కనిన కుమారుడు పరిహసించడం షారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాన్ని నేను మీకు చెప్తాను చూడండి. అప్పుడు షారమ్మ అంటుంది, వీడు అపహసిస్తున్నాడు, వీని తల్లిని నిలగొట్టేసాయి అని షారమ్మ అంటుంది. కానీ అబ్రహాం చాలా బాధపడతాడు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు షారా మాట వినమంటాడు. ఎందుకంటే నేను మీకు చెప్తాను చూడండి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. ఆ మాటను బట్టి మిక్కిలి దుఃఖం కలుగజేసింది. అయ్యో, మరి వీళ్ళు ఎలా, నా కుమారుడే కదా అని బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడద్దు, షారా నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆమె మాట వినుము అని చెప్తాడు. కానీ ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, హగరికి ఆ అబ్రహాం ఏం చేస్తాడంటే 14వ వచనం, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. బంగారం కానీ వెండి కానీ వస్తువులు కానీ హగర్కి ఏమి ఇవ్వలే అబ్రాం. కానీ షారమ్మ చనిపోయిన తర్వాత కెతురాను పెళ్లి చేసుకుంటాడు. కెతురాను పెళ్లి చేసుకొని 25వ అధ్యాయం ఆదికాండంలో చదివితే, ఆదికాండం 25వ అధ్యాయం మనం చదివితే అక్కడ చూడండి, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను, ఆమె పేరు కెతురా. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యక్షాను, మేదాను, మిజ్జాను, ఇష్బాకు, షూబహు అనువారిని కనెను. ఇదంతా మనం చూస్తూ తర్వాత చూడండి, 5వ వచనం చదువుతాను. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు
బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకునొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాడు. బహుమానాలు ఇచ్చాడు, పంపించేశాడు. కానీ హగరికి ఇంత ఆహారం ఇచ్చాడు, నీళ్ళ తీర్చాడు తప్ప అబ్రహాము ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు మామూలుగా అరణ్యంలోకి వెళ్ళారు. ఆ అరణ్యములో దేవుడు వారిని దీవించాడు. దేవుడు దీవించాడు. అబ్రహాము ఉపపత్నుల కుమారులకు బహుమానాలు ఇచ్చాడు, కానీ హగరు కుమారుడైన ఇష్మాయిల్కి ఏమి ఇవ్వకుండా పంపించాడు. అయినా సరే 12 మంది రాజులు ఆమె గర్భములో నుండి పుట్టారు. అంటే దేవునికి విధేయత చూపితే దాసి అయిన హగరు 12 మంది రాజులకు తల్లి అవ్వగలిగింది. అంటే దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు మనము దేవునికి విధేయతను చూపితే. అయితే ఈ 2 విషయాలు నేను మీకు చెప్పి ముగిస్తా. అదేంటంటే, ఈ హగరు షూరు అరణ్యంలో దేవుడు కనపడ్డాడు. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయం. అక్కడ ఇశ్రాయేలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత హగరు ఏ అరణ్యంలో అయితే హగరుతో దేవుడు మాట్లాడిండో ఆ అరణ్యం వచ్చారు. 22వ వచనం చదువుతాను చూడండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వాళ్ళు మారాకు చేరిరి. ఈ షూరు అరణ్యములో హగరుతో దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలు కూడా ఆ అరణ్యంలోకి వచ్చారు, కానీ వాళ్లకు నీళ్లు దొరకలేదు. వాళ్ళకేం దొరకలేదు? నీళ్లు దొరకలేదు. కానీ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే హగరు అబ్రహాం వెళ్ళగొట్టిన తర్వాత పారాను అరణ్యములో వెళ్ళింది. 21వ అధ్యాయం ఆదికాండము 21వ అధ్యాయము 20వ వచనం చదువుతాను చూడండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. పారాను అరణ్యం ఇక్కడ మొట్టమొదటిసారిగా షారాయి దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు షూరు అరణ్యములో దేవుడు మాట్లాడాడు. దేవుని మాటకు లోబడింది, తిరిగి వెళ్ళింది. ఇక్కడ పారాను అరణ్యములో నీళ్లు లేనప్పుడు దేవుడు అక్కడ ఊటను చూపించాడు. 21వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేట దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హగరుని పిలిచి, హగరు నీకేమి అయినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేతి పట్టుకొనుము,
వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు కన్నులు తెరిచాడు. దేవుడు కన్నులు తెరిచాడు. మామూలు కళ్ళు ఉన్నాయి, కానీ ఎక్కడ నీళ్ళ ఊట ఉందో అది తెలుసుకోవడానికి నీళ్లు కావాలి, అది కళ్ళు తెరవాలి. అది దేవుని యొక్క మనోనేత్రాలు. ఆ మనోనేత్రాలు హగరుకి ఇచ్చినప్పుడు నీళ్లు కనబడ్డాయి. నీళ్లు తెచ్చుకున్నారు, తాగారు. నేను నిశ్చయముగా జీవిస్తా. దేవునికి హగరు లోబడి జీవించింది. షూరు అరణ్యములో హగరు దేవునికి విధేయత చూపి తిరిగి సారాయి దగ్గరికి వెళ్ళింది. పారాను అరణ్యములో హగరు దేవుని మాట మొర విని దేవునికి ప్రార్థన చేసినప్పుడు, తర్వాత తన కుమారుడు కూడా ప్రార్థన చేసినప్పుడు మొర విని దేవుడు మనోనేత్రాలు తెరిచి ఆ యొక్క అరణ్యములోనున్న నీళ్లను తెలుసుకునేలా దేవుడు చేశాడు. ఇదంతా మనకు పారాను కూడా ఇజ్రాయిల్ వెళ్తారు. ఆ మాట చూద్దాము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 3వ వచనం. యెహోవా మోషే మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలులో ముఖ్యులు. ఈ 12 మంది వీళ్ళు వాళ్ళు ఏమంటారు, స్పైస్ని వేగుల వారు. వాళ్ళు వెళ్ళితే పారాను అరణ్యం నుంచే వెళ్ళారు. కానీ వాళ్ళు దేవునికి లోబడకుండా వాళ్ళు అక్కడ నాశనం అయ్యారు. కానీ ఒక ఐగుప్తీరాలు, ఒక దాసి దేవునికి లోబడి, షూరు అరణ్యములో దేవుని మాటకు లోబడి, పారాను అరణ్యములో దేవునికి ప్రార్థన చేసి దేవునిచే దీవించబడి 12 మంది రాజులకు తల్లి అవ్వగలిగింది. అంటే హగరు ఇష్మాయిల్ కంటే ఇష్మాయిలు 12 మంది కుమారులను ఆ పిల్లలు కన్నప్పుడు ఆ 12 మంది రాజులు ఇష్మాయిల్ సంతానం నుంచి వచ్చారు. అంతగా గొప్పగా దేవుడు దీవించాడు. సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. విధేయత మనిషిని దేవుని దగ్గరకు నడిపించాలి. చాలామంది విధేయత చూపకపోవటం వల్ల, దేవునికి విధేయత చూపకపోవటం వల్ల మనుషులు దేవుని దగ్గర నుంచి పొందుకోవలసిన లాభాలు పొందుకోలేకపోతున్నారు. కానీ మనం ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన ద్వారా నేర్చుకున్న మన దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఏ స్థితిలోనైనా సరే ఆయనకు విధేయత చూపడం మన జీవితంలో ప్రథమ కర్తవ్యం. అదే నీకు ఆ విధేయత నిన్ను ఏ బీద స్థితి నుండైనా సరే, ఆ విధేయత నీకు ఏ స్థితిలో నుంచైనా సరే నిన్ను ఖచ్చితంగా హెచ్చింపజేస్తాడు. అట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపి ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండడం మంచిది. దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు మంచి వాక్యం ఇస్తే దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి. గాడ్ బ్లెస్ యూ. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది.
నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశాంత్ జోబ్ శాస్త్రి నా యూట్యూబ్ ఛానల్, నా పేరే నా యూట్యూబ్ ఛానల్. ప్రశాంత్ తెలుసు కదా, ప్రశాంత్ జోబ్ శాస్త్రి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. నా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మంచి వాక్యం వినండి, అనేకమైన విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు. కాబట్టి మనం ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనము నేర్చుకున్న అంశము ఏంటంటే, నువ్వు దేవునికి విధేయత చూపడం మొట్టమొదటి నీ జీవితంలో ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఇప్పటివరకు నీకేమైనా అవిధేయతలో ఉన్నావా, ఆ అవిధేయతను విడిచిపెట్టి దేవుని సంపూర్ణ విధేయతలో నువ్వు వెళ్ళి దేవుడు నిన్ను నిశ్చయముగా దీవించున్నట్లుగా బ్రతుకు. అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పలు కొడదామండి. అందరూ కూడా చక్కని మాటలు విన్నాం దేవుని దాసుల ద్వారా. మరి గత నెలలో మరి ఈ నెలలో కూడా మరి చక్కని మాటలు